డిఫమేషన్ ఇస్తామన్నాడు. ఎస్, డిఫమేషన్ ఎదుర్కోవడానికి సిద్ధం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడినాం. మేము అట్లా ఈజీగా మాట్లాడేటువంటి వ్యక్తులం కాదు. ఈరోజు ఆర్యవైశ్యులు చాలా మంది లీగల్ గా వ్యాపారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ మేము ట్యాక్సులు కడుతున్నారు ప్రభుత్వానికి. వాళ్ళు లేనటువంటిది భారతదేశ నంద్యాల లేదు, ఎవరు లేదు. మేము వాళ్ళని గౌరవిస్తాం. కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళ అటువంటి వ్యక్తుల్ని మేము ఏదైనా మాట్లాడింటే మేము వెనక్కి తీసుకుంటాం దాన్ని. కానీ ఒక అవినీతి పరుడు కాబట్టే మేము ఆరోపించాం. దాన్ని కూడా ఆర్యవైశ్య సోదరులు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము వాళ్ళని అవమానించలేదు. ఆర్యవైశ్యుల్లో ఈరోజు కాసుల కోసం కక్కుర్తిపడేటువంటి వ్యక్తి పబ్బతి వేణు కాబట్టే మేము ఆరోపించాం. దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము లీగల్ గా ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం, సిబిసిఐడికి ఇస్తాం, ఎన్ఐకి ఇస్తాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే మున్సిపాలిటీలో తప్పుడు డాక్యుమెంట్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేము చేస్తాం. అదేవిధంగా పబ్బతి వేణు కోర్టులో 3 రిజిస్టర్ చేయించాడు. ఈ ఈసీ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరెవరికని ఒకటేమో ఆయనే రిజిస్టర్ చేసుకున్నాడు, ఇంకా 2 బిల్డర్స్ కి చేసాడు. వాళ్ళు కూడా కొనొద్దని చెప్పేసి ఇంకా లిటిగేషన్ ఉన్నటువంటి మీరు డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా రైట్ ట్రయల్ గా ఉన్నటువంటి బిల్డింగ్లు కొనండి, అపార్ట్మెంట్ కొనండి, ప్రజలు ఎవరుంటారు. కానీ ఇట్లాంటి వ్యక్తులు మేమే పబ్బతి వేణుకు సంబంధించిన దాంట్లో ఆయన బిల్డర్స్ వందలాది మందికి ఉపాధి చూపిస్తాను. మా ఉపాధి గురించి మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మేమందరం దీన్ని ఖండిస్తా ఉన్నాం. అతని మీద ఖచ్చితంగా ఫ్యూచర్ లో మరింత ప్రజా ఉద్యమానికి కూడా మా మీద చేసినటువంటి ఆరోపణలు నిరూపించకపోతే ఆయనను మేము డబ్బులు అడిగినట్లు కానీ లేదంటే మేము ఆయన మాకు చందాలు ఇచ్చినట్టు కానీ ఎవరికో ఇచ్చి మాకంటే మేమేం చేస్తాం దానికి. సిపిఐగా ఈ నంద్యాల జిల్లాలో అనేక రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. మేము ఉద్యమాలు నడిపిస్తా ఉన్నాం. మాకు ప్రజల మద్దతు ఉంది. ప్రజలు సహకరిస్తారు. కూలీలు, మా కార్మికులు, మా కార్యకర్తలు అందరూ సహకరించి మాకున్నటువంటి పట్టణ ప్రముఖులు సహకరించడం వల్లనే మేము ప్రజా ఉద్యమాలు నడుపుతాం. భవిష్యత్తులో ఇంకా 100 ఏళ్ళైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఖచ్చితంగా ఉద్యమానికి పోరాటం చేస్తాం తెలియజేస్తా ఉన్నాం.